ఒక్కసారి వానమ్మ సాంగ్ మా కోసం దాంతో స్టార్ట్ చేద్దామా? వానమ్మ 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 చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, కళ్ళల్లో నీళ్లు లేవు. చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు. ఎవరైనా రాస్తారు నిన్నే నమ్మిన రైతు. ఎన్నో దుఃఖములు తప్ప అది రాదు, ఆ పెయిన్ ఫీల్ కాలేము. కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా. మిమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు 1 కోటి రూపాయల నజరానా ప్రకటించడము ఇచ్చిరా, ల్యాండ్ ఇచ్చిరా? మా అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 10 సంవత్సరాలు పరిపాలన. ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ వల్ల వచ్చింది. మనందరం కష్టపడి. కేసీఆర్ కష్టం ఉందంటారా? మీరు ఒప్పుకుంటారా? కేవలం ఒక్క కేసీఆర్ వల్లనే వచ్చిందా? నువ్వు చెప్పు. కేవలం కాదు, కేసీఆర్ వల్ల వచ్చిందా అని అడుగుతా. కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది. కేవలం అయితే కాదు, పాట ఉంది, ఆట ఉంది, గద్దరన్న ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఆ రోజు మేము అందరం కేసీఆర్ ని చాలా ఉన్నతంగా చూసాంగా. యువకులు, విద్యార్థులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా అని రాసిన బండి యాదగిరి కానుంచి, వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు. సుద్దాల హనుమంతు కానుంచి మొదలు పెడితే అందశ్రీ కానుంచి, గద్దర్ కానుంచి, గూడాంజయ్య కానుంచి జయరాజు వరకు ఇలాంటి ప్రముఖ కవుల్ని గుర్తించడం అనేది జరిగింది. రైట్. ఫ్లాట్ కూడా ఇచ్చిరు అని అన్నారు, పొడిసిటీలో ఇచ్చిరా? ఇంకేమి ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారు కదా, ఏం చేసారు వాటిని? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయలు తీసుకుపోయి బ్యాంకులో షూరిటీ పెడితే ప్రకృతి సృష్టింపబడ్డది అని అంటే దేవుడు అన్నట్టు ఆయన ఉన్నాడు, ఒక మంచి శక్తి అయితే ఉన్నది, ఆ శక్తి వలన ఇదంతా ఏర్పడ్డది అనే వాళ్ళ నమ్మకం కూడా ఉన్నది. ఏ దేవుడు ఇంత అనంతమైన విశ్వాన్ని సృష్టించాడో వాళ్ళు చెప్పండి. ఆయన పేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతా ఉంటారు. మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి నేను కూడా ఒక క్వశ్చన్ చేస్తాను. చెప్పండి. అడగొచ్చా? అడగండి అన్న, అడగండి. దేవుడు అంటే దేవతలు, దేవుళ్ళు. నువ్వు అంగీకరిస్తావు దాన్ని? యా. వెరీ గుడ్. జయరాజు దేవుళ్ళను దేవతలు నమ్మడా? నేను ప్రకృతిని ప్రేమిస్తాను. దేవుళ్ళని దేవతలను అవన్నీ మనుషులు తయారు చేసినాయి కదా. మనిషి తయారు చేసిన దాన్ని నేను ఎందుకు? క్రాంతి, మీకు దైవం మీద నమ్మకం ఉందా? అవును, ఉంది. ఉంటే ప్రకృతిలో చూడు. ఎట్లా చూడాలో చెప్పరా? ఎలా చూడాలో చెప్పరా? జయరాజు అనే వ్యక్తి నాస్తికుడా? దేవుడు సృష్టించిన ప్రకృతిని ఎంత గొప్పగా చూసుకోవాలో మనిషి. అవును. మరి విధ్వంసం చేస్తున్నారేంటి, నాశనం చేస్తున్నారేంటి? ఇవాళ కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయినాయి. ఇది నీ అయ్యే సొమ్మురా, నీ అబ్బ సొమ్మురా. ఆరోగ్యం కూడా చెడిపోయినట్టుగా నేను విన్నా, కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొన్నట్టుగా. ఏం జరిగింది అసలు? ఈ కడుపులో ఉన్నట్టు అన్ని పార్ట్స్ నాకు లేవు, ఇప్పటికి లేవు. అలాంటి టైంలో నాకు ఆ డాక్టర్ 2 నెలల కంటే బతుకవు అని చెప్పారు. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివిన తర్వాత, పూలే చదివిన తర్వాత, సావిత్రిబాని చదివిన తర్వాత, బౌద్ధంలోకి వచ్చిన తర్వాత నేను ప్యూరిఫై అయి నా క్యాన్సర్ని కూడా జయించి ఇప్పుడు నీ ముందు 20 సంవత్సరాలు జీవించవచ్చు. అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు ఈ వ్యక్తికి. ఎందుకు అని అంటే ఆయన ప్రకృతి కవి. ఆయన పాట వినని వారే ఉండరు నాకు తెలిసైతే. సో అటువంటి వ్యక్తి ఇవాళ మన ముందున్నారు, ప్రకృతి కవి జయరాజు గారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. రైట్. మీరు ముందుగా నన్ను క్షమించాలి. ఎందుకు అని అంటే మిమ్మల్ని నేను కొద్దిసేపు వెయిట్ చేయించి, మీరు నన్ను క్షమించాలి. నేను అందరి ముఖంగా చెప్తా ఉన్నా నేను మీకు. లేదు క్రాంతి, అట్లా మీరంటే నాకు పిచ్చి ప్రేమ అన్నా. ఆ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తా. థ్యాంక్స్ అలాట్ అన్నా, మీ లవ్కు, మీ ప్రేమకు. నిజంగా ముగ్ధుని. ప్రేమ అనంతమైంది కదా అన్న. నాకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు అన్న కదా అన్న. ప్రేమలో కూడా కొంతమంది అనుకుంటారు, నువ్వు అంత బాగా ప్రేమిస్తావేంటి, ఇంత సరిపోద్ది కదా అని అంటారు.
ప్రేమకు ఇంత అంత ఏముండదు, ప్రేమించటమే ఉంటుంది అంతే. ఇక దానికి అద్దులు అట్లా ఉండవు, ఏముండవు, అరమరికలు లేనిది ప్రేమ. ఓకే. కాబట్టి మిమ్మల్ని అలా కొంతమందిని నేను అట్లా ప్రేమిస్తారు. ఓకే, అందులో నేను కూడా ఉన్నా అంటారు. రైట్. ఓకే అన్న, అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అని అంటే, అట్లీస్ట్ ఒక 2 డేస్కి ఒకసారైనా, 1 డేకి ఒకసారైనా, అట్లీస్ట్ ఏదో ఒక టైంలో వానమ్మ వానమ్మ సాంగ్ వినంది కానీ, శిలా నీవే శిల్పి నీవే ఈ పాటలు వినంది కానీ అసలు మాకు ఓ రకంగా ఆ రోజు గడవదు. అంటే అటువంటి పాటలు మీరు ఇచ్చిండ్రు. ఒక్కసారి వానమ్మ సాంగ్ మా కోసం దాంతో స్టార్ట్ చేద్దామా? వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు ఎవరైనా రాస్తారు. నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అనేది ఆ జయరాజ్ మాత్రమే రాయగలుగుతాడు. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. బాగా అలా నా సాహిత్యం అంతా చూసుకుంటే చాలా సెంటిమెంటల్, ఎన్నో దుఃఖం గడిపితే తప్ప అది రాదు, ఆ పెయిన్ ఫీల్ కాలేను. అప్పుడు అందుకనే నేను శిలాలో ఏం చెప్పాను, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. అలా ఎన్నో గాయాలు తడితే, ఎన్నో దెబ్బలు పడితే ఈ 4 అక్షరాలు పుడుతున్నాయి. ఓకే అన్న, అంటే మీరు ప్రకృతి కవి, మీకు ఆ పేరు వచ్చేసింది. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? జయరాజు ప్రజలకు కానీ లేకపోతే యావత్ ప్రపంచానికి ప్రకృతి గురించి ఏం చెప్పదలుచుకున్నాను? ఇప్పుడు క్రాంతికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ కాళ్ళు నువ్వు సృష్టించుకున్నాయా? కాదు. మీ చేతులు నేను సృష్టించలేదు. మీ కళ్ళు లేదు. మీ చెవులు లేవు. ఈవెన్ మీరు ఆలోచించే బ్రెయిన్ కాదు. ఇదంతా కూడా ప్రకృతి చెక్కిన అద్భుతమైన శిల్పం ఇది కదా. అరే ఇంత సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏముందిరా కన్నులో అంటే అసలు మీరు ఊహించుకోండి, ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూసే ఒక పరికరాన్ని ఒక మీకు అందజేసిందంటే ఎంత నేచర్ ఎంత గొప్పది. ఎన్ని కోటాను కోట్లు పెట్టినా కానీ ఒక కన్నుని క్రియేట్ చేయగలవాను? లేదు, చేయలేం కదా. పోనీ ఇంత వాల్యుబుల్ కన్నుని ఈ క్రాంతికి జయరాజుకి ఇస్తే వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ పాడు చేసుకుంటారోనని. ఒక తెల్లటి నేచర్ ఏం పని చేసినా క్రాంతి చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది. అరే గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. మీరు బయటికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పరిశీలించండి, అరే జయరాజ్ అన్న ఎలా చెప్పిండు నిజమేనా అని మీరు చూడండి. గడ్డి పువ్వు పూసినా అందంగా పూస్తుంది. మనం చేసే పని అందంగా చేయవు, అవును, కానీ నేచర్ చేసే పని ఏదైనా అందంగా చేస్తుంది. నేచర్ చేసే పనిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిన్నటి వచ్చిన పుష్పం ఈరోజు పండుగ మారుతుంది. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది, ఏం పర్పస్ లేకుండా చేయదు. నేచర్ తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది పనులతోటి, నీ ఆకలిని తీరుస్తుంది. అరే ఎంత అద్భుతమైన విషయాలు ఈ నేచర్లో దాగి ఉన్నప్పుడు అసలు ఏ కవి దీనికి బానిస కాడు. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే నీకు ఉన్న అందమైన శరీరం ఒక ఎర్రటి మనిషి కదా,
నాది ఎర్రటి మనిషికి ఎలా ఉండాలి? ఒక నల్లటి కనుపాప ఉండాలి. నల్లటి కనుపాప ఉండాలంటే దీనికి ఏం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి? వైట్ ఉండాలి. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక నల్లటి కనుపాప ఓ బ్యూటిఫుల్గా తయారు చేసింది. ఇంత అందమైన కన్నుని క్రాంతికి ఇస్తే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఆ కన్ను వెనకాల తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఉంటుంది. అయినా ఇతన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాడో ఉంచుకోడోనని ఒక ఎముకల గూడు ఉంటుంది. అయినా ఇతన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాడో ఉంచుకోడోనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పనిస్తుంది. ఇంత అద్భుతమైన తాత్విక చింతన కలిగిన అసలు ప్రకృతిని పట్టుకోవటంలో ఉన్న ఆనందం ఏదైతుందో అది 10 కాలాలు జీవించడానికి ఒక పెద్ద ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. మీరు శరీరం ఒక భాగం గురించి చెవు ఉంది. ఇది ఎముకతోటి తయారు చేస్తే ఎవడన్నా వచ్చి కొమ్ము పట్టుకున్నాడంటే పట్టను ఎరిగిపోద్ది, బ్రెయిన్ దెబ్బతింటుంది. అవును. పోనీ కండరంతో తయారు చేస్తే ఇది హోల్ అడ్డం వస్తుంది. అవును కదా? అవును. అడ్డం వస్తే చెవి ఆ పర్పస్ నెరవేరదు. అవును. ఇది కండరంలో నుంచి కండరము, ఎముకలో నుంచి ఎముక కండరం మిక్స్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి చెవి తయారైందంటే అరే ఎంతమంది కొన్ని వేల శాస్త్రజ్ఞుల్ని కూర్చోబెట్టండి, మీరు దీన్ని తయారు చేయగలుగుతారే బాబు? కష్టం కదా? అవును. ఎంత అపారమైన ఇది ఒక్కరు అంటే ఇదంతా ప్రకృతికే సాధ్యమైంది అంటారా? ఇంకా ఇంపాసిబుల్. రైట్. అంటే ఈ ప్రకృతిలో ఒక దైవం అనేది అని మీరు బిలీవ్ చేస్తారా? జయరాజ్ బిలీవ్ చేస్తాడా? ప్రకృతి ఒకడు సృష్టిస్తే సృష్టించబడేంత అల్పమైంది కాదు, అది తనకు తానే సృష్టించబడింది. అంత అల్పమైందా అన్న? నేను ఒకటి అడుగుతా, అంటే కొన్ని కాంట్రవర్షియల్గా మీరు ఏదైనా అడగండి, నాకేం అభ్యంతరం లేదు. అన్న కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? అయినా అవసరం లేదు. ప్రకృతి ఏది ఇచ్చినా కానీ అది సహసిద్ధంగా ముందు ఇచ్చిందా వెనక ఇచ్చిందా ఇవి కొలమానాలు కావు. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే ప్రకృతి అపారమైంది. కొన్ని విశ్వంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఏ నక్షత్రం మీద కూడా ఇలా కొండలు కోనలు జలపాతాలు ఎక్కడ కూడా లేవు. ఓ అందమైన మనుషులు, ప్రేమలు, అనురాగాలు ఏ గ్రహం మీద కూడా మనకు కనపడవు. ఈ గ్రహం మీదనే దాశరథి అంటాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో. మీరు గమనిస్తున్నారుగా? భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని పరిణామాల తర్వాతనో ఒక అద్భుతమైన ఈ గ్రహంగా ఏర్పడింది. ఈ గ్రహం ముందుగా చాలా భయంకరమైన హీట్ తోటి జనరేట్ అయ్యింది. తర్వాత నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేచర్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. ఒక వేడి ఉన్నదంటే కూల్ కూడా ఉంటుంది. ఓ ఎండాకాలం వచ్చిందంటే వానకాలం కూడా వస్తుంది. ఓ రాత్రి ఉందంటే ఒక పగలు కూడా ఉంటుంది. ఓ జననం ఉందంటే ఖచ్చితంగా మరణం ఉంటుంది. ఓ కష్టం ఉందంటే ఖచ్చితంగా సుఖం కూడా ఉంటుంది. ఈ డ్యూయల్ రోల్ మీద ఓ ఎత్తు ఉన్నదంటే ఒక లోయ కూడా ఉంటుంది. ఈ డ్యూయల్ రోల్ మీద ఈ నేచర్ పనిచేస్తుంది. రైట్. అంటే దీని వెనకాల అంటే చాలామంది అనేది ఏంటంటే మీరు ప్రకృతి కవి కాబట్టి ప్రకృతిని ప్రేమిస్తారు కాబట్టి దీని క్రెడిట్ మొత్తం కూడా ప్రకృతికే ఇస్తారు. కానీ ప్రకృతి సృష్టింపబడ్డది అని అంటే దేవుడు అన్నట్టు ఆయన ఉన్నాడు, ఒక మంచి శక్తి అయితే ఉన్నది, ఆ శక్తి వలన ఇది అంతా ఏర్పడ్డది అనే వాళ్ళ నమ్మకం కూడా ఉన్నది. దానికి వాళ్ళ నమ్మకం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ దేవుడు ఇంత అనంతమైన విశ్వాన్ని సృష్టించాడో వాళ్ళు చెప్పండి. ఆయన పేరు చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతా ఉంటారు కదా అందరు. అంటే మనిషి అంటే ఇక్కడ మీకు మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి నేను కూడా ఒక క్వశ్చన్ చేస్తాను. చెప్పండి. అడగొచ్చా? అడగండి అన్న, అడగండి. దేవుడు అంటే మనం తయారు చేసిన దేవుడా, మనల్ని తయారు చేసిన దేవత? మనల్ని తయారు చేసిన వాళ్ళు దేవత. మనల్ని తయారు చేసిన వాళ్ళు దేవతలు. దేవుళ్ళు. నువ్వు అంగీకరిస్తావు దాన్ని? యా, వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్ క్రాంతి దొరికాడు నాకు. మనం తయారు చేసిన దేవతలు ఎలా ఉంటారంటే మనకు భయంకరమైన, మీకు చేతులకు రింగులు ఉన్నాయి, బంగారం ఉంది, ఇంకా కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఒంటి నుండి ఇంతలావు బంగారం తాళ్ళు వేసుకుంటారు. అంటే వీడి ఇంట్రెస్ట్ ఏంటి? బంగారం మీద బాగా ప్రేమ ఉంటుంది కాబట్టి ఇతను పూజించే దేవతలకు కూడా ఒంటి నిండా బంగారం పెడతాడు. ఇతను సాయంత్రం పూట మందు తాగుతాడు. ఇతని దేవతకు కూడా మందులు పోతాడు. ఇతను మంచిగా మటన్ తింటాడు.
ఇతని దేవతల కాడ కూడా మటన్ కోళ్ళు మటన్లు ఇవన్నీ కోసేస్తూ ఉంటాడు. ఇతనికి ఒక్క భార్యతో సంతృప్తి ఉండదు. ఇతని దేవత కూడా ఇంకో 2-3 భార్యల్ని పెట్టుకుంటాడు. ఇదంతా ఎవడు చేస్తున్నాడు? మనిషి తయారు చేసిన వాడి లక్షణాలు మనిషి తయారు చేసిన దేవతలకు మొత్తం కూడా ఇది అంటగడతాడు. అంటే దేవుడు చేసిన మనుషులు చేసిన దేవతలతో మొత్తం ఇలా ఉంటారు, మీరు చెప్పినట్టుగా ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ కన్నిచ్చి అక్కడ అందమైన పూలతోటి ఇచ్చి, ఇక్కడ చెవులిచ్చి అక్కడ సప్తస్వరాలు ఇచ్చి, ఇక్కడ ముక్కిచ్చి అక్కడ సువాసన ఇచ్చి, ఇక్కడ ఆకలిచ్చి అక్కడ పండ్లిచ్చి, నువ్వు వదిలిన పిచ్చి గాలి మృత గాలిని తను పీల్చుకొని తను అమృతం లాంటి గాలి నీకు ఇస్తుంది అని అంటే, ఈ అటాచ్మెంట్, నీకు జీవం పోసేది ఎవరు, నీకు ప్రాణం పోసేది ఎవరు? రోజు ప్రాణవాయువుని ఎవరిస్తున్నారు మీకు? నేచర్ ఇస్తుంది. కాబట్టి నేచర్ని పూజించాలన్నా, మనిషి తయారు చేసిన దేవతల్ని పూజించాలన్నా, ప్రకృతి నాకు ఇక్కడ కాళ్ళిచ్చి కళ్ళిచ్చి చెవులిచ్చి సప్తస్వరాలు ఇచ్చి ఆహారం ఇచ్చి నాకు ప్రాణవాయువునిచ్చిన ఈ ప్రాణదేవతకు పూజించాలన్నా. అంటే జయరాజు దేవుళ్ళను దేవతలను నమ్మడా? నేను ప్రకృతిని ప్రేమిస్తాను. దేవుళ్ళని దేవతలను? ప్రకృతిని ప్రేమిస్తాను. దేవుళ్ళని దేవతలను అవన్నీ మనుషులు తయారు చేసినాయి కదా. మనిషి తయారు చేసిన దాన్ని నేను ఎందుకు? లైట్ ఉంది, ఓ సైంటిస్ట్ కష్టపడి తయారు చేశాడు కదా, ఓ యంత్రం తయారు చేశాడు, ఇంకొకటి తయారు చేశాడు, ఇంకొకటి చేశాడు. దాన్ని ప్రేమిస్తాను నేను. వాళ్ళ మనోభావాలను నేను ప్రేమిస్తాను, నేను తప్పుపట్టను. కానీ అదే సర్వస్వంగా నేను కాదు. నన్ను ఒక విశ్వాంతరాలను క్రియేట్ చేయగలిగిన వాడు ఎవడూ లేడు. అది నేచర్ తనకు తానే క్రియేట్ చేయబడింది. అది రోజు రోజుకు మారుతుంది. ఒక అగ్నిగోళంగా ఉంది, మంచుకొండలాగా తయారైంది, మంచుకొండలాగా ఉంది. ఈరోజు 4 నెలలు వర్షాకాలం, ఎంత బ్యూటీ అసలు. నువ్వు ఒకవేళ క్రాంతి, మీకు దైవం మీద నమ్మకం ఉందా? అవును, ఉంది. ఉంటే ప్రకృతిలో చూడు. ఈ ఎల్లిగాడు పులిగాడు మల్లిగాడు ఈ దిక్కుమల్లే వీళ్ళు కాదు నేను అనేది. నీకు పరమాత్ముడు ఉన్నాడు అనుకుంటే, పరమాత్ముడే ఇదంతా క్రియేట్ చేసిండు అనుకుంటే, నువ్వు ప్రకృతిలో పరమాత్మను చూడు, నీకు కనపడతాడు కదా. ఎట్లా చూడాలి చెప్పరా? ఎలా చూడాలో చెప్పరా? ఇక్కడ ముక్కు ఇచ్చి అక్కడ సువాసన ఇచ్చిందంటే, ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? నేచర్ నుంచి వచ్చిందని నేను అంటున్నా. నాకు భగవంతుడే ఇచ్చిండని నువ్వు అంటున్నావు. సప్త స్వరాలు అక్కడ కింద పడంగానే ఒక అద్భుతమైన స్వరం వస్తుంది. ఆ స్వరం చెవులకు వస్తుంది. ఇప్పుడు చెవులిచ్చి స్వరం ఇవ్వకుంటే ఏంటి నీ పరిస్థితి? కళ్ళిచ్చి అడవులు ఇవ్వకుంటే ఏంటి నీ పరిస్థితి? నాలుక అందమైన రుచులను మొత్తం అనుభవించడానికి నాలుకిచ్చి అక్కడ పళ్ళకు రుచి ఇవ్వకుంటే నీకేంటి పరిస్థితి? అదంతా ఇచ్చిందే ఒక దేవుడు, ఒక దైవం అని నువ్వు అనుకుంటున్నావు. నేను కాదు, చాలా మంది అనుకుంటారు. దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. దాంట్లో శాస్త్రీయత ఎంత అనేది గమనిస్తూ ఉండాలి కదా. అవును. కాబట్టి ఇది మనం ఇంత చదువుకొని క్రాంతి, నారు పోసినోడే నీరు పోస్తాడు. అరే మనం కనే పిల్లల్ని కూడా దేవుడిచ్చిండనే భ్రమలో బతుకుతూ ఉంటారు చాలామంది. అవన్నీ మనం విప్పి చెప్పటానికే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ లోకం మీదకి వచ్చాం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందించాలి. ఓకే. కాబట్టి ప్రకృతిని క్రియేట్ చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అది తనకు తానే క్రియేట్ చేయబడింది. ఓకే. కాబట్టి ఈ నేల మీద అనేక మంది పాటలు రాశారు. దాశరథి ఎంత దాశరథి భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో. మీకు అక్కడనే సమాధానం దొరికింది. ఇది సూర్యుడి నుంచి విడిపోయిన గ్రహం అని కదా, దీన్ని ఎవరు క్రియేట్ చేయలేదని దాశరథి చెప్పాడు. నా ఫ్రెండ్ అశోక్ తేజ అంటాడు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఎంత బాగా రాశాడు. కృష్ణశాస్త్రి అంటాడు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాటిపోనా ఎటులైనా ఇచ్చటనే ఉండిపోనా అంటాడు కృష్ణశాస్త్రి. లాంటి మహానుభావుడు కదా. కాబట్టి నేల మీద ఎన్నో వింతలు, ఎంతో అద్భుతాలు. అసలు పొద్దున్నే లేచి సూర్యోదయం చూస్తున్నప్పుడు కానీ, సూర్యాస్తమనం చూస్తున్నప్పుడు కానీ, అసలు నువ్వు స్నానం చేసేటప్పుడు నీళ్లు ఒంటి మీద పడుతున్నప్పుడు కలిగే అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఇలా కొట్టుకొని అమ్మ నేను బతికే ఉన్నాను అన్నప్పుడు కలిగే ఆనందం
ఎంత ఉన్నతంగా ఉంటుంది. దీన్ని జాయ్ చేయటం రావాలి కదా. కాబట్టి దీని మీద అనేక పాటలు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ తల్లిని ఎవరో క్రియేట్ చేశారు అని మీరు అన్నారు కదా. ఈ తల్లే పునరుత్పత్తి చేస్తుంది. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి. దేవుడైనా భూమిని వేడుకోవాలి, అమ్మా నీ కడుపున పుడతా నాకు కొంచెం స్పేస్ ఇయ్యేవే అని కదా. కాబట్టి ఇంత అద్భుతమైన నేచర్ చాలా గొప్పది క్రాంతి. ఇంత ఈ భూమి మీద మనం పుట్టటం, ఈ భూమిలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జాయిగా స్వచ్ఛ, కాస్త గాలి పొల్యూట్ అయితే మనం పీల్చగలుగుతామా? పీల్చలేం. ఇంత స్వచ్ఛమైన గాలి ఇచ్చి, ఇంత స్వచ్ఛమైన ఇవన్నీ ఇచ్చి, నేచర్ మనల్ని తయారు చేయటం, ఇంత క్రియేటివిటీగా మనల్ని తయారు చేయటం ఒక ఎత్తు అయితే, మనకు అనుకూలమైన వాతావరణం కదా. ఇక్కడ కళ్ళు ఇచ్చి, అక్కడ అందమైన పూలతోటి ఇచ్చి, ఇక్కడ చెవులు ఇచ్చి, అక్కడ సప్తస్వరాలు ఇచ్చి, ఇక్కడ ముక్కిచ్చి, అక్కడ సువాసన ఇచ్చి, ఇక్కడ ఆకలిచ్చి, అక్కడ పండ్లు ఇచ్చి, ఇంత అటాచ్మెంట్ ఉన్న ప్రకృతిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే ప్రకృతి ఈరోజు నాశనం అవుతుంది. దీనికి ఎవరు ప్రకృతి చాలా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా దేవుడు సృష్టించడం, దేవుడు సృష్టించిన ప్రకృతిని ఎంత గొప్పగా చూసుకోవాలో మనిషి. అవును. మరి విధ్వంసం చేస్తున్నారేంటి, నాశనం చేస్తున్నారేంటి? ఇవాళ కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయినాయి. అవును కదా. అవును. ఇవాళ అడవులు మొత్తం కూడా విధ్వంసం అయిపోతుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి కోసమే తప్పించే అనేక మందిని చంపివేసి అడవులను మొత్తం కూడా ఆదానికి అంబానికి దోచిపెడుతున్నారే. మరి భగవత్ సృష్టి అనుకుంటే భగవంతుడు సృష్టించిన దాన్ని ఎంత అపారంగా కాపాడుకోవాలి మనము. మరి ఎందుకు కాపాడట్లేదు? భగవంతునికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఓ క్రియేటర్ని ఎందుకు మోసం చేస్తున్నారు? వాడు క్రియేట్ చేసింది మన అందరి సర్వే జన సుఖినో భవంతు, అందరం చల్లగుండాలనేది కదా. అంటే భగవంతుడు ఉన్నాడంటారా? అది నేను అంటలేదు, నీ నమ్మకాన్ని బట్టి అయినా నువ్వు ఆలోచించు అని చెప్తున్నాను. ఓకే. నాకేం నమ్మకాలు నాకు ప్రకృతిని మీరు అంటే జయరాజు అనే వ్యక్తి నాస్తికుడా? రామదాస్ చరిత్ర విని ఉంటారు కదా. రామదాస్ కష్టపడి భద్రాచలంలో గుడి కట్టి ఆయన్ని తీసుకొస్తే నువ్వు పన్ను వసూలు చేసిన డబ్బులు అంటే డబ్బులు లేవంటాడు. తీసుకొచ్చి జైల్లో వేశారు. జైల్లో వేస్తే రామదాస్ ఏం పాడాడు? సీతమ్మకు జయించితి సింతాకు పతకము రామచంద్ర అని. ఇది నీ అయ్యే సొమ్మురా, నీ అబ్బ సొమ్మురా? ఇది నేను వసూలు చేసిన డబ్బులతోటి కడితే నన్ను ఇక్కడ జైలు వేశారు అని ఒక నాస్తికుడు మాట్లాడినట్టు రామదాసు మాట్లాడాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీలోనే భావవాది ఉంటాడు, మీలోనే భౌతికవాది ఉంటాడు. నేను ఫస్టే చెప్పిన, భావవాది భౌతికవాది అంటే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా? ఇప్పుడు రాత్రి ఉన్నది, ఓ దట్టమైన చీకటి ఉండబట్టే వెలుగు అద్భుతంగా వస్తుంది. ఓ ఎత్తు ఉన్నది అని అంటే ఒక లోయ ఉండదు కదా. ఓ జననం ఉంటుంది అంటే మరణం ఉంటుంది ఖచ్చితంగా. ఈ డ్యూయల్ రోల్ ఇది కదా. దీనికి సమాధానం ఏంటంటే, మీరు అడిగేది మీరేమన్నారు? భావవాది భౌతికవాది. భావవాది అంటే ఫీల్ అయ్యేటోడు, దేవతలను ఇట్లాంటి వాటిని కొలిచేవాడు. భౌతికవాది అని అంటే ప్రకృతిని ప్రేమించేటోడు, ప్రాక్టికల్గా ఉండేటోడు. నేను ప్రాక్టికల్గా ఉంటా. మీరు ప్రాక్టికల్ మనిషి. నేను ఇప్పటికీ అంటున్నా, ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఇన్ని అడవులు, ఇన్ని కొండలు, ఇన్ని జలపాతాలు, ఇంత పొల్యూషన్ రాజ్యం వేసి, ఇన్ని రోగాలతోటి, నొప్పులతోటి, ఇంత దురన్యాయాలు పట్టపగలు కళ్ళ ముందే మనుషుల్ని ఇంత విధ్వంసం జరుగుతుంటే, నిజంగా క్రాంతి నువ్వు కోరుకున్నట్లు దేవుడు ఉంటే బాగుండు.
కర్మ సిద్ధాంతం అది. దేవుడు ఉంటే బాగుండు. కర్మ సిద్ధాంతం అంట. దాన్ని ఏమంటావు? దేవుడు ఉంటే బాగుండు. ఎందుకంటే క్రియేటర్ ఎవడైనా కానీ ఇంత విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు, వానికి జైలు వేస్తాడు. అది కర్మ సిద్ధాంతం అని అంటారు అని అంటున్నా నేను. అది కర్మ ఏంటి? ఎవడు కర్మ అది? నువ్వేం తప్ప. ఇప్పుడు మనందరం బ్రహ్మాండంగా నువ్వు చదువుకోవద్దురా అని అన్నావు. ఎందుకు అని అంటే నువ్వు కాళ్ళల్లో పుట్టినావు అని చెప్పారు. కాళ్ళల్లో పుట్టడం ఏంటి మనిషి? తలలో పుట్టినవాడు చదువుకోవాలి, భుజంలో పుట్టినవాడు రాజ్యం ఏలాలి, తొడలో పుట్టినవాడు వ్యాపారం చేయాలి, కాళ్ళల్లో పుట్టినవాడు చదువుకోవద్దని. దేవుడి దృష్టిలో మనుషులందరూ ఒక్కటేనా? ఒకటేనా? అవును, ఒకటే. మీరు అంగీకరిస్తారా? అవును. మరి తల, తోక, భుజం, కాళ్ళల్లో పుట్టడం ఏంటి? వీడు మాత్రమే చదువుకోవటం ఏంటి? చదువుకున్నవాడు తల నుంచి పుట్టినట్టు కాదు. అసలు తలలో నుంచి మనిషి ఎట్ట పుడతాడు? భుజంలోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? తొడల్లోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? కాళ్ళలోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? మనం అందరం ఎట్లా పుట్టాము? క్రాంతి మీరైనా నేనైనా అమ్మ కడుపులో పుట్టినమా, తలలో పుట్టినమా? అమ్మ కడుపులో పుట్టితాం. ఇంత సత్యం తెలిసి కూడా వాడెవడో చెప్తే ఉంటే మనం విందామా? అది వర్ణించిరా లేకపోతే నిజంగా పుడతారని చెప్పేసి అది వాళ్ళని అడగాలి మీరు. వాళ్ళని అడగాలి మీరు. నన్ను అడిగితే ఎట్లా? నేను మా అమ్మ కడుపులో పుట్టినా. అసలు తలాతోక లేని పురాణాలు పుక్కిటి విషయాలు చెప్పి బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. అది మీరు వాళ్ళని కూకోబెట్టి ఇక్కడ బిస్కిలు తీపియాలి మీరు. అరే తలలో మనిషి ఎట్ట పుడతారా, అమ్మ కడుపున పుడతాడు కదా అని మీరు కూర్చొని నిలదీస్తే మీకు సత్యం తెలుస్తుంది. వాడు చెప్పే అన్ని విషయాలకు నన్ను అడిగితే ఎట్లా? నేను ఒక శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి నేను ఒక ప్రకృతిని ప్రేమించి జీవించడానికి వచ్చిన వాడిని. నేను ప్రకృతికి కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే నేను రోజు ఆహారం తింటున్నా కాబట్టి. నా ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది, నా ఆక్సిజన్ ప్రకృతి నుంచి వస్తుంది, నా కాలు, చెయ్యి, సమస్త ఇంద్రియాలు మొత్తం కూడా నాకు ప్రకృతి అద్భుతంగా చెక్కిన శిల్పం కాబట్టి ఈ ప్రకృతిని నేను ప్రేమిస్తాను, పూజిస్తాను. మీరేమనుకుంటే అది చేస్తాను. బహుశా అంటే చాలా సంవత్సరాలు అవుతా ఉంది, దాదాపుగా 2 సంవత్సరాలు దాట వస్తుంది నేను మీ ఇంటర్వ్యూ చేసి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఈ కాలంలో కొంత మీ ఆరోగ్యం కూడా చెడిపోయినట్టుగా నేను విన్నా, కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొన్నట్టుగా. ఏం జరిగింది అసలు? క్రాంతి నాకు మొదట నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు నాకు 2 ప్రధానమైన దెబ్బలు తగిలాయి. నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు అద్భుతమైన పాటలు రాశాను. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, అంత అద్భుతమైన పాటలు రాశాను. అది ఒక ప్రపంచం. చాలా కాలం జీవించాను. తర్వాత సింగరేణిలో ఉద్యోగం వచ్చాను. సింగరేణి కార్మికులను వెంటబెట్టుకొని హోరాహోరి కొట్లాడాను. దాని తర్వాత నాకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అది అప్పుడే తెలంగాణ మూమెంట్ వచ్చింది. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ కోసి మీలాగా మీ కడుపులో ఉన్నట్టు అన్ని పార్ట్స్ నాకు లేవు, ఇప్పటికి లేవు. అలాంటి టైంలో నాకు క్యాన్సర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ తీసేసిన తర్వాత నా డాక్టర్ 2 నెలల కంటే బతకవు అని చెప్పాడు. డిసైడ్ చేశాడు. అప్పుడు నేను ఎక్కడో యూరప్లో పుట్టిన మార్క్స్ గొప్పవాడు అని అనుకున్నాను. అసలు నా పక్కనే పుట్టిన అంబేద్కర్ ఒక దినచర్య అని పుస్తకం చదివాను. 2 నెలల్లోనే నేను దగ్గర పెట్టుకొని దినచర్య చదివాను. దినచర్య చదివితే క్రాంతి అందులో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. నేను ప్రకృతి వైపు మళ్ళటానికి కానీ ఓ సోషల్గా సమాజంలోకి రావటానికి కూడా నాకు బాబాసాహెబ్ అంబేద్కరే పునాది వేశాడు. అందులో ఒకటి ఏంటంటే ఆయన ఇంటి ముందు కూర్చుంటాడు. ఇంటి ముందు కూర్చొని కాళ్ళ గోర్లు, చేతుల గోర్లు చాలా ప్రేమగా తీసి ఓ తెల్ల కాగితంలో పొట్లం కడతా ఉంటాడు. భార్య వచ్చి, ఏమండి ఇంత గోర్లను ఇంత శ్రద్ధగా పొట్లం కడుతున్నారు అంటే ఆయన ఏమంటాడంటే, ఇవి విత్తనాలు అనుకొని పావురాలు దీన్ని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. నా హృదయం కదిలిపోయింది. ఆయన పూలే గురించి చెప్పాడు. ఎవరి పూలే అంటే అనేక సంవత్సరాలుగా కాళ్ళల్లో పుట్టినవాడు కాబట్టి వాడికి చదవద్దు అని చెప్తే, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. దీన్ని మీరు అంగీకరిస్తారు కదా? అవును కదా? అవును. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి బడుగు అప్పటిదాకా మనకు చదువుకునే మీరు నేను ఇక్కడ టీవీ ముందు కూర్చునే అవకాశాలు కూడా లేవు కదా. ఆయన ఆ మహానుభావుడు ఆ రోజు, ఆయన రాస్తే ఆయన మీద పాట రాశాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్
ఆయన ఎంత గొప్ప ప్రకృతి ప్రేమికుడు అంటే గాలి, నీరు, వెలుగు, వెన్నెల, ఏదైనా భూమి అందరికీ సమానంగా ఉండాలి అని తప్పించే మహానుభావుడు. ఆయన పార్లమెంట్లో భూమి జాతీయం చేయాలని చెప్పాడు, సొంతంగా ఉండొద్దని చెప్పాడు. పరిశ్రమల్లో వాటా కావాలని చెప్పాడు. 8 గంటల పని విధానం కావాలని చెప్పాడు. నా స్త్రీ స్వాతంత్రమరావతి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని చెప్పబడుతున్న రోజుల్లో ఆయన స్త్రీలకు కూడా అక్షరాలు నిలవాలి, సమానంగా బతకాలని చెప్పాడు. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. అరే ఏముందిరా బౌద్ధంలో అని చూశాను. మీరు చాలామంది మీ కాడికి వచ్చేవాళ్ళు సనాతన ధర్మం అంటే బౌద్ధ ధర్మమే. బౌద్ధానికి ముందు గుళ్ళు లేవు ఈ దేశంలో. బౌద్ధ మతమే మొదల. బౌద్ధంతోటే ఆరామాలు వచ్చినాయి. అశోకుడు ఏం చేశాడు? చెరువులు దొవ్వాడు, చెట్లు నాటాడు, ఆరామాలు కట్టాడు, రోడ్లు వేశాడు. ఈ దేశంలో ఉన్న నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా బౌద్ధుల కాలంలో వచ్చినవే. ఓకే. ఈ దేశాన్ని మొత్తం పరిపాలించింది కూడా ఓ శాస్త్రీయమైన విశ్లేషణ కలిగిన వాడు గౌతమ బుద్ధుడు. బౌద్ధానికి దేవుడు ఉండడు, ఆ ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. దేవుడి స్థానంలో విలువ ఉంటాయి. ఓకే. బౌద్ధులు ఎప్పుడైనా కానీ చిన్న అబద్ధం ఆడరు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా వ్యభిచరించడు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా అవతలి వాడి వస్తువుని స్వార్థపూరితంగా పొందడు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా ఒక అశాస్త్రీయమైన జీవితం, మత్తుకు బానిసగాడు. కాబట్టి నేను ఈ బౌద్ధంలోకి వచ్చిన తర్వాత నా డాక్టర్ ఏం చెప్పాడు? 2 నెలల 15 రోజుల కంటే బతుకమన్నాడు కదా. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివిన తర్వాత, పూలే చదివిన తర్వాత, సావిత్రిబాయిని చదివిన తర్వాత, బౌద్ధంలోకి వచ్చిన తర్వాత నేను ప్యూరిఫై అయి నా క్యాన్సర్ని కూడా జయించి ఇప్పుడు నీ ముందు 20 సంవత్సరాలు జీవించి వచ్చాను. మృత్యుంజయులు మీరేమంటారు? అలా వచ్చిన నాకు క్రాంతి, అప్పుడు నేను నేచర్ని అడిగా, అమ్మా నన్ను ఎందుకు పుట్టించావు? ఈ వయసులో నన్ను ఎందుకు తీసుకుపోతున్నావు? నీకేమన్నా నువ్వు చెప్పినట్టే దేవుణ్ణి రామదాసు ఏ విధంగా అయితే అడిగాడో నేను కూడా ప్రకృతిని అడిగా. అడిగితే ప్రకృతి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది క్రాంతి. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే, నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పని చేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. నిన్నటి నా చరిత్రను రేపటి సమాజానికి చెప్పటానికి ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతిలోకి వచ్చాను. అంత అద్భుతమైన పుస్తకాలని నేను రాశాను. కాబట్టి ప్రకృతిని మించిన పరమాత్ముడు ఈ విశ్వంలో ఎక్కడ లేడు క్రాంతి. అవి మీ కాడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చాలా అల్పమైన వాళ్ళు, మనుషులు తయారు చేసిన దేవతలు వాళ్ళందరూ. మనల్ని తయారు చేసిన దేవతలు కారు. కాబట్టి ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. నీకు అన్నీ అయ్యో నా బిడ్డ క్రాంతి ఎక్కడ ఇబ్బంది పడతాడో ఎండాకాలం వస్తేనని భూమిలోనే నీళ్ళ చెలిమెలు తీసింది. నేను అబద్ధం చెప్తే తప్పు అని ఖండించండి మీరు. భూమిలోనే నీళ్ళు ఇచ్చింది. అయ్యో నా బిడ్డ హైదరాబాద్ వెళ్ళి పెద్ద టీవీలో ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయాలి, మరి కాలినడకన పోలేడు, కారులో వెళ్ళాలి అని డీజిల్ పెట్రోల్ ఇచ్చింది కదా. అయ్యో నా బిడ్డ ఎత్తైన బిల్డింగ్లో ఉండాలి అని ఇనుమిచ్చింది. అయ్యో నా బిడ్డ అందంగా చేతికి గడియారం ఉండాలి, గొలుసు ఉండాలి, చాలా ఉన్నతంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలని నీకు కావలసిన బంగారం ఇచ్చింది. ఇన్ని ఇచ్చిన ఈ నేల తల్లిని ఎంత విధ్వంసం చేస్తున్నాం క్రాంతి. మన కాళ్ళ కింద ఉన్న భూమిని, మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, మన పూర్వీకులు ఎంత గొప్పగానైతే మనకు ఈ ప్రకృతిని ఇచ్చిపోయారో మన భవిష్యత్ తరాలకు కూడా అలా ఇచ్చిపోవాలి అని చెప్తాడు. ఎంగెల్స్ ఒక మాట అంటాడు, ప్రకృతిని నువ్వు దెబ్బ కొడితే నిన్ను 10 రెట్లు దెబ్బతీస్తుంది అని చెప్పాడు కదా. మరి ఇంత విధ్వంసం జరుగుతుంటే మనం మాట్లాడుకుంటే ఎట్లా? మీరు ప్రకృతిలో ఏది ముట్టుకో క్రాంతి. ఓ రాయిని ముట్టుకో, రాయినైతే ఏమిరా, నేను రప్పనైతే ఏమిరా,
బండనైతే ఏమిరా నేను కొండనైతే ఏమిరా ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను పాపినాను ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను నేల కొరిగిన అమరవీరుల స్థూపమైనే వెలిగినాను రాయినైతే ఏమిరా రాయికి అంత చరిత్ర ఉంటుంది. మీరు చెట్టును పట్టుకోండి, పొద్దున్నే వాకింగ్ వెళ్తారు కదా, వాకింగ్ పోయినప్పుడు ఇట్లా చెట్టును వాటేసుకొని మీరు అడగండి చెట్టును, అమ్మ నీ వల్ల నాకేంటి ప్రయోజనం అని. ఏం చెప్తుంది చెట్టు? ఏం చెప్తుంది? పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై నింగి మబ్బుల్ని వానగా మలిసినవు. వర్షం ఎలా వస్తుందో చూడండి, దేవుడు కాదు, నింగి మబ్బుల్ని వానగా మలిసినము చేను చెలకల్ని నీళ్లతో దడిపినం చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీరు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపాకలి తీర్చే పండులం అలసిపోతే నీడనిచ్చినం చల్ల గాలితో ఒళ్ళంతా తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం అడవికొచ్చిన మునులను సాధినం బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం మీరు కూర్చుంటే కుర్చీ పీటలం పడుకుంటే పందిరి మంచాలం మిమ్ము కంటికి రెప్పలా కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల్లో మందులం మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా. ఇంత అటాచ్మెంట్ ఉన్నా మీకెందుకు వృక్షంలో అంత గొప్ప చెట్టుని ఎంత ప్రేమించాలి క్రాంతిగా? మీరు మీరు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. మన నోరును బట్టే మైతు కనిపెట్టాడు, మన కన్నును పెట్టే కెమెరా కనిపెట్టాడు. ఏలడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు చిన్నవాడు అయిన పనిలో మోనగాడు. ఆ సాలీడును చూసే ఈ సాలెవాడు బొట్టనేయటం అనేది నేర్చుకున్నాడు. జ్ఞానం అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ప్రకృతి చేసే పనిలో చాలా అద్భుతమైన క్రియేటివిటీ మనకు కనపడతా ఉంటుంది. మీరు అన్ని కొంగ ఎలా ఎగురుతుందో చూశాడు, విమానం కనిపెట్టాడు. కొంగలాగానే ఉంటుందా విమానం? పైకి పోయాడు, పెట్రోల్ అయిపోయింది, పడిపోతాడా? పడిపోకూడదు. కాబట్టి ఏం చేశాడు, వాడు తుమ్మెద ఎలా ఎగురుతుందో చూశాడు, హెలికాప్టర్ కనిపెట్టాడు. అసలు మొత్తం సమస్త అభివృద్ధి మొత్తం కూడా ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నది. ఈ లైట్ వెలగాలంటే ఆ సింగరేణి వాళ్ళు బొగ్గును గనక తగలబెడితే నీకు ఇక్కడ లైట్ వెలుగుతుంది. కానీ మెనుగురు పువ్వు తన శరీరంతో ఎదుగుతుంది. తన ప్రియసి వచ్చినప్పుడు ఒక లైట్ వేస్తుంది, తన శత్రువు వచ్చినప్పుడు ఇంకో లైట్ వేస్తుంది. మెనుగురు పువ్వు ఎంత బ్యూటిఫుల్ ప్రపంచం అసలు కదా. ఇంత 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 అద్భుతమైన ప్రపంచాన్ని, ఇంత నాలెడ్జ్ని ఇచ్చింది నేచరే కదా. కేవలం చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఒక యాపిల్ పైకి వేసాము, అది కింద పడ్డది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పినందుకే మహా గొప్ప వాళ్ళని మనం అనుకుంటున్నాం. అసలు ఎంత నువ్వు వేరే గ్రహం మీదకి పోతే భయంకరమైన వేడి ఉంటుంది. ఇప్పుడు దేవుడే క్రియేట్ చేస్తే అన్ని గ్రహాలని ఆల్ ఆర్ ఈక్వల్గా చూస్తాడుగా. అవును. కానీ ఒక గ్రహం మీదకి పోతే భయంకరమైన వేడి ఉంటుంది, క్షణం కూడా నువ్వు చచ్చిపోతావు. కొన్ని గ్రహాల మీద భయంకరమైన పీడనం ఉంటుంది, నువ్వు నిలబడలేవు, అక్కడ ఇమ్మీడియట్లీ అంతరించిపోతావు. కానీ ఈ గ్రహం మీద 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, సారవంతమైన భూమి కదా.
ఇంత అద్భుతమైన వాతావరణం ఏదైతుందో ఇది చాలా గొప్పది క్రాంతి. దీన్ని మర్చిపోలేము. ఎత్తు నువ్వు ఒక పర్వతం ఎక్కినప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. అవును. నువ్వు ఈత కొట్టేటప్పుడు నీళ్ళల్లో కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. అవును. నువ్వు స్వచ్ఛమైన గాలి తీసుకుంటున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది. అవును కదా. ఈ గదిలోకి వెళ్ళి బయటి నువ్వు ఎత్తైన మేడలు కట్టుకున్నా కానీ మేడను చూసి ఎవడు ఆనందపడడు. మేడ మీద నుంచి చెట్లను చూసి ఆనందపడతాడు. మేడ మీద నుంచి అడవుల్ని చూసి ఆనందపడతాడు. మేడ మీద నుంచి చుక్కల్ని చూసి ఆనందపడతాడు కానీ కట్టుకున్న మేడను చూసి ఆనందపడాడు. కాబట్టి నేచర్ బ్యూటీ ఇది ఒక అద్భుతమైన ఈ గ్రహాన్ని మించిన గ్రహం ఈ విశ్వంలో ఎక్కడా ఇంతవరకు కనపడలేదు. కాబట్టి ఈ గ్రహాన్ని మనం మీ లెక్క ప్రకారం పూజించాలి, నా లెక్క ప్రకారం ప్రేమించాలి. ఓకే. నేను ప్రేమిస్తున్నాను, మీరు కూడా పూజించండి. ఓకే. ఇంకా చెప్పాలంటే క్రాంతి, మన ఇద్దరం ఇట్లా ఒక క్రమశిక్షణ ప్రకారం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటాం. మన భాష, మన వేషం, ఇదంతా ఎవరు నేర్పారు? నేచరే నేర్పింది. ఎట్లా? గున్నమామి కొమ్మ మీద 2 గోపిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిపొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. ఎంత ఏమైనా బంధాలు ఉన్నాయా వాటికి? తాలిబొట్టు, తలంబ్రాలు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆజమాయిషి ఉందా? నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీ అనే ఆధిపత్యం ఉందా? లేదు. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు, ఆకలైతే భూమినంతా చుట్టుకోని వస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలు ఉన్నాయి, అవి అల్లుకున్న గోడు దోడు, అవి ఆడుకున్న ఆట దోడు, ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ఎంత నైతిక విలువలు మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు అందించింది. మీకు కొల్లేరు వెళ్ళావా క్రాంతి ఎప్పుడైనా? ఎక్కడ? కొల్లేరు సరస్సు. కొల్లేరు పోయారు కదా. అక్కడ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో నుంచి వలస పక్షులు వస్తాయి. ఆ పక్షులు ఏం చేస్తాయంటే ఫస్ట్ మీరు ఒక 10 పక్షులు మాత్రమే వస్తాయి. వచ్చి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, మంచిగుందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ వెళ్తాయి. వెళ్ళి అక్కడ వాటి జాతికి చెప్పుకుంటాయి. చెప్తే కొల్లేరు నుంచి కొన్ని వేల పక్షులు, వేరే దేశాల నుంచి కొన్ని వేల పక్షులు మన కొల్లేరుకి వస్తాయి. వచ్చేసిన తర్వాత ఆడపక్షి మగ పక్షులు ఇట్లా కుప్పలుగా వస్తాయి. అప్పుడు అవి జంటగా రావు. వచ్చిన తర్వాత ఒక పుల్ల లాంటిది గూడుకు కట్టుకునే ఒక పుల్ల ఉంటుంది కదా, ఓ పుల్ల పట్టుకొని మగపక్షి తిరుగుతూ ఉంటుంది. తిరిగి తనకు నచ్చిన, తనకు స్వాగతం ఏ ఆడపక్షి అయితే పలుకుద్దో ఆ పుల్లను తీసుకొచ్చి దానికి ఇస్తుంది. ఇస్తే అది గూడు కాడుతూ ఉంటుంది. అది పుల్లలేరుకు వస్తుంది, ఇది గూడు కొడుతూ ఉంటుంది. అది ఇది అటాచ్ అయ్యి ప్రేమించుకొని కలుసుకుంటాయి, గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలైతే మీరు చేపలు పెద్ద చేపలు పట్టుకొని మగ పక్షి తీసుకొని వస్తుంది. పెద్ద చేప పడ్డప్పుడు భుజం మీద వేసుకొని వస్తుంది, రెక్క మీద. ఆ పక్షి ఇంతలా చేప పడితే ఆ చేప తీసుకొని మళ్ళా గూటికి తీసుకొస్తుంది కదా. అలాంటి చేపను చిన్నపిల్లలకు పెడితే అవి బతుకుతాయా? అవి అజీర్తి చేసి చచ్చిపోతాయి. కాబట్టి ఆ ముక్కలుగా చేసి ఆ ఆడపక్షి తను తిని ఆ గుజ్జును పిల్లలకు పెడుతుంది. అలా పెరిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అవి కూడా నేను వచ్చిన ప్రాంతానికి కలగను అనే ఒక ధైర్యం వచ్చిన తర్వాత, బలం వచ్చిన తర్వాత, వాటికి కూడా రెక్కలు గట్టిపట్టిన తర్వాత అన్నీ కలిపి మళ్ళా వాటి స్వదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన జీవితం కొల్లేరు కాడుంది. ఇప్పుడు కొల్లేరు ఏంటి పరిస్థితి? మొత్తం పట్టాలు చేసుకున్నారు కదా, మొత్తం కొల్లేరు లేకుండా చేసి పారేశారు. కొల్లేరు అనేది ఇప్పుడు లేదు.
అంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము. ఇప్పుడు అంటే ప్రకృతిని మరి ఇంతగానం ప్రేమిస్తూ ఉన్నారు, దీన్ని కాపాడాలి, అనేది ఎలా పోకుండా ఉండాలి అంటే మీరు మీ టేబుల్ మీద నేను చూశాను, మీరు ఏం బాటిల్లో నీళ్ళు తాగుతూ ఉంటారు? ప్లాస్టిక్ బాటిల్లో అవును నీళ్ళు తాగుతూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అణువులు మన కడుపులోకి పోయి క్యాన్సర్ కారణమవుతున్నాయి. క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం. ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగిన తర్వాత ప్లాస్టిక్ ఏం చేస్తావు నువ్వు? పడేస్తావు. పడేస్తే అది ఏటిపోద్ది? సముద్రంలో పోద్ది. సముద్రంలో పోయి అది జలచరాలు మొత్తం కూడా ఈరోజు అంతరించిపోతున్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? నేను 10 సంవత్సరాలుగా ఇలా జీవిస్తున్నాను. 10 సంవత్సరాలుగా ఇలా బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాను. నేను ఎక్కడికి పోయినా కానీ ఇది మా ఇంట్లో నా భార్య చాలా ప్రేమతోటి ఎండాకాలం అయితే చలి నీళ్ళు పోస్తుంది, చలికాలం అయితే వేడి నీళ్ళు పోస్తుంది. ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ మినరల్ వాటర్ కాదు, అది డీమినరల్ వాటర్. కానీ నేను ఇంటికా నుంచి తెచ్చుకునే వాటర్ ఏదైతే ఉందో ఇది మినరల్ వాటర్. ఓకే, ఈ బాటిల్ నేను పడేస్తానా? పడేయను. ఇది కొన్ని సంవత్సరాల పాటు నా దగ్గర ఉంటుంది. కాబట్టి నేను పర్యావరణాన్ని కాపాడుతాను, నాకు క్యాన్సర్ రాకుండా నేను జీవిస్తాను. అదే రకంగా మీరు ఇలా మధ్యాహ్నం అన్నం తిన్నారు. ఈ ఆఫీసులో అన్నం తింటే ఎక్కడ తింటారు? ప్లాస్టిక్ పేపర్లో తింటారు. ఆ ప్లాస్టిక్ పేపర్లో వేడి వేడి అన్నం దాని మీద వేస్తే పైన ఒక ప్లాస్టిక్ లేరు ఉంటుంది. ఆ లేరు కరిగిపోయి నీ కడుపులోకి పోయి ఇమ్మీడియట్లీ క్యాన్సర్ వస్తుంది. నువ్వు తిన్న తర్వాత ఆ ప్లేట్ ఏం చేస్తావు? బయట పడేస్తావు. ఇవాళ పశుజాతి మొత్తం అంతరించిపోతానికి ప్రధానమైన కారణం మనం తిని పడేసిన ప్లేట్ల వల్లనే వస్తుంది. వీడు పెద్దమ్మ గుడికాడికి పోతాడు, దేవుడికాడికి పోతాడు, ఇంకెక్కడికో పోతాడు, గుట్ట మీదకి పోయి ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తిని ఆడ పడేస్తాడు బాధ్యత లేకుండా. పడేస్తే ఏమైతే అక్కడ లేళ్ళు దుప్పులు మొత్తం కూడా మనం తిని పడేసిన ప్లాస్టిక్ ప్లేట్లు తిని అంతరించిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? నేను ఎక్కడికి పోయినా కానీ ఇలా ప్లేట్ తీసుకొని పోతాను. ఈ ప్లేట్లో అన్నం తింటాను. తిన్న తర్వాత దీన్ని పడేస్తానా? పడేయను. నేను పర్యావరణాన్ని కాపాడుతాను, నేను సురక్షితంగా ఉంటాను. కాబట్టి ఇది 1 ప్లేట్ 1 బాటిల్ 1 బ్యాగ్, ఈ 2 పెట్టుకోవటానికి. మీరేమన్నా పండ్లు పొలాలు ఇచ్చారనుకో, నేను ప్లాస్టిక్లో తీసుకుపోను, నా బ్యాగ్లో తీసుకెళ్తాను. 1 ప్లేట్ 1 బాటిల్ 1 బ్యాగ్. ఇది నేను 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఓకే, ఇది ఒక గ్రామంలో సర్పంచ్ విన్నాడు. వాళ్ళ ఊర్లో మొత్తం, అరే మన ఊర్లో ప్లాస్టిక్ రావద్దు, ఎవడి పెళ్ళి అయినా కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్లు వాడొద్దు. నేను 500 ప్లేట్లు కొన్నాను, ఇగో నేను మన గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టినాను అన్నాడు. కొన్ని కమ్యూనిటీస్ హాల్స్, ఇప్పుడు నేను లయన్స్ క్లబ్ మీటింగ్స్కి వెళ్తాను, వాళ్ళందరూ కూడా నా మీటింగ్ విన్న తర్వాత మన లయన్స్ క్లబ్లో కనుక ఎవరైనా కానీ మీటింగ్లు పెట్టుకున్నా ఏం చేసుకున్నా మన కమ్యూనిటీ హాళ్ళల్లో మీరు స్టీల్ ప్లేటు స్టీల్ బాటిల్ వాడితేనే వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఇవ్వండి, లేకుంటే ఇవ్వద్దు అని తీర్మానం చేసుకున్నారు. ఓకే, ఇది ఆడబడి ఏడాదాకా వచ్చిందంటే ఈ ప్రచారం 2 రాష్ట్రాలలో. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మన జూపల్లి కృష్ణారావు ఒకరోజు, మన పొన్నం ప్రభాకర్ ఒకరోజు నా మీటింగ్ని విన్నాడు. విన్న తర్వాత వాళ్ళ ప్రాంతాలలో మొత్తం ఈ ప్లేట్లు బాటిళ్ళు కొనిచ్చారు వాళ్ళు, ప్లాస్టిక్ వాడొద్దని. ఓకే, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం తెలంగాణలో ప్లాస్టిక్ బాటిళ్ళు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ వాడొద్దు, వీటిని నిషేధిస్తున్నానని జీవో తీసుకొని రావటం అనేది జరిగింది. ఇవాళ స్కూళ్ళు కాలేజీలు అన్ని ప్రాంతాలలో కూడా స్టీల్ ప్లేట్లు, మన ప్లాస్టిక్ ప్లేట్లు వాడట్లేదు, ప్లాస్టిక్ బాటిళ్ళు వాడట్లేదు. వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లేట్లు స్టీల్ బాటిల్ వాడుతున్నారు. ఇంతకంటే విజయం అంటే నా పాటకు ఒక పర్పస్, నా ఆశయాలకు ఒక పర్పస్, ఈ ప్రకృతిని కాపాడటానికి నేను పడ్డ శ్రమకు ఒక గుర్తింపు అయితే వచ్చింది కదా. కాబట్టి ప్రతి గవర్నమెంట్, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోము క్రాంతి, కనీసం మన పిల్లలకు ఆక్సిజన్ అని ఇచ్చిపోవాలి కదా. మన పిల్లవాడి డాడీ నాకేమి ఇస్తామంటే ఎత్తైన మేడలు కార్లు ఇవ్వటం కాదు, కనీసం వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి కదా కదా, ప్రకృతిని రక్షించుకోవాలి కదా. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. రైట్, దాంట్లో నేను విజయం సాధించాను అని
బలంగా నమ్ముతున్నాను. రైట్, తప్పకుండా మీరు అంటే ఇంతసేపు నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని మనసులో వస్తున్నప్పటికి కూడా మీరు చెప్తున్నటువంటి కొన్ని అంశాలకు కన్విన్స్ కావాల్సి వస్తూ ఉంది. అంటే ప్రతిదీ కూడా అవును కదా అన్న ఆలోచన అయితే నేను అవాస్తవం చెప్తే ఇగో మహాత్మా గాంధీ ఒకటి అంటాడు, ట్రూత్ ఈజ్ గాడ్ అని అంటాడు. గాడ్ ఇది ట్రూత్ అనలే, దేవుడు సత్యం అనలే, సత్యమే దేవుడు అని చెప్పాడు. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అసత్యం ఉంటే మీరు నన్ను ఖండించండి, మీరు అడగండి నన్ను. లేదు అంటే కన్విన్సబుల్గానే ఉంది నాకు. అంటే మీరు చెప్పిందంతా కూడా నేనైతే కన్విన్స్ అయినా. సో ప్రేక్షకులు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే మీకున్నటువంటి అభిప్రాయాలను కానీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. రైట్, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. చాలామంది ఉన్నారు, కవులు, గాయకులు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు 1 కోటి రూపాయల నజరానా ప్రకటించడము, మీకు ఇచ్చిరా, ల్యాండ్ ఇచ్చిరా? ఒక్కటి క్రాంతి, నా జీవితం అంతా నీకు తెలుసు. నేను విప్లవోద్యమంలో అరెస్టులు అయ్యాను, జైల్లోకి పోయాను, భయంకరంగా బూట్ కాళ్ళతోటి తొక్కితే నా గొంతు పగిలిపోయింది. నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న నేను మనుగురు కానుంచి ఆదిలాబాద్ వరకు హోరాహోరి కొట్లాడినాం. భూపాలపల్లి కాడికి వచ్చిన తర్వాత డెడ్ లైన్ పోసి గీత దాటితే మిమ్మల్ని చంపేస్తామన్నా కానీ మేమిద్దరం గీత దాటి వచ్చాం. శ్రీరాంపూర్లో నేను పాట పాడుతుంటే ఇంకా పాడవని ప్రజలంటే ఆ పచ్చి గొంతుతోటి, పచ్చి పొట్టతోటి నా పొట్టకేసిన 10 గుట్లు పగిలిపోయినాయి. ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మేము ఏదైనా కోరుకున్నాం. ఆ రోజు భార్యను వదిలిపెట్టుకున్నాం, పిల్లల్ని వదిలిపెట్టుకున్నాం, అన్నీ వదిలిపెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ జీవితాలు బాగుపడతాయని మేము తిరగబడి చేశాం. మా అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 10 సంవత్సరాలు పరిపాలన. ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ వల్ల వచ్చింది. మనందరం కష్టపడి. కేసీఆర్ కష్టం ఉందంటారా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక చిన్న జీవిక నుంచి పై జీవి వరకు అందరూ కష్టపడితేనే ఒక విజయం సాధిస్తాం. కేవలం నేను ఒక్కరిని కేవలం ఒక్క కేసీఆర్ వల్లనే వచ్చిందా నువ్వు చెప్పు? కేవలం కాదు, కేసీఆర్ వల్ల వచ్చిందా అని అడుగుతా. కేవలం కేసీఆర్ వల్ల కేవలం అయితే కాదు, రాదు. అందరం కలిస్తేనే కదా. ఆయన భాగస్వామ్యం ఆయనది, మా పాట ఉంది, ఆట ఉంది, గద్దరన్న ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం కలిసి ఉన్నాం. ఆ రోజు మేము అందరం కేసీఆర్ని చాలా ఉన్నతంగా చూసాంగా. మేమేమో ఆయన్ని ఒక మాట కూడా అనలేదు కదా. ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకే 10 సంవత్సరాలు అధికారంలో కూడా ఉన్నాడుగా. మేము ఆయన్ని పల్లెత్తు మాట అనలేదుగా కదా. గౌరవించామా లేదా? గౌరవించాము. కాబట్టి ఆ రాష్ట్రం సిద్ధించడానికి మా వంతు కర్తవ్యం మేము చేశాము. అలాంటి కవులు, కళాకారులు, కవి అనేవాడు ఇట్లా ప్లేట్ పట్టుకొని అడుక్కొని తినకూడదురా. కవి అనేవాడు ఇల్లు లేకుండా, వాకిల్ లేకుండా జీవించకూడదు. కవి అనేవాడు చాలా ఉన్నతంగా జీవించాలనే ఒక లక్ష్యం కోసం మమ్మల్ని గుర్తించింది గవర్నమెంట్. ఎక్కడో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా అని రాసిన బండి యాదగిరి కానుంచి మొదలు పెడితే, సుద్దాల హనుమంతు కానుంచి మొదలు పెడితే, అందశ్రీ కానుంచి, గద్దర్ కానుంచి, గూడాంజయ్య కానుంచి జయరాజు వరకు ఇలాంటి ప్రముఖ కవుల్ని గుర్తించడం అనేది జరిగింది. ఆ గుర్తింపుకు నేను వెళ్తున్నప్పుడు, మన ఇద్దరం వెళ్తున్నప్పుడు ఒకళ్ళు పువ్వు ఇస్తారు, నేను పడేయలేనుగా. ఒకళ్ళు షాలో కప్పుతారు, నేను వద్దనలేను కదా. ఒకళ్ళు అన్నం పెడతారు, నేను కాదనలేను కదా. అట్లనే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక గుర్తింపు ఇచ్చాడు. దానికి నేను కృతజ్ఞుడు, నేను కాదను. రైట్, ఫ్లాట్ కూడా ఇచ్చిరు అని అన్నారు, 4 సీట్లో ఇచ్చిరా? ఇంకేమి ఇవ్వలేదు. ఇస్తే నేను నాకు నా ఇంట్రెస్ట్ ఏంటి, ఒక ప్రకృతి పాఠశాల పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, అందులో ఈ ప్రకృతిని కాపాడే ఒక పాఠశాల పెట్టుకుంటాను. స్థలం ఇస్తే నాకు అంతకంటే నలుగురు సరే. నేను ఈ దేహం కానీ, నా ఆలోచనలు కానీ, నా పాట కానీ, నా మాట కానీ నలుగురి కోసం ఉపయోగపడ్డప్పుడే అది సార్థకం అవుతుంది. రేట్ 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారు కదా, ఏం చేసారు వాటిని తెలుసుకోవచ్చా? క్రాంతి, నాకు 2 పిల్లలు. వాళ్ళిద్దరు కూడా మైనింగ్, ఒక అబ్బాయి చదివాడు, ఒక అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. వాళ్ళిద్దరు కూడా నా డాడీ మేము ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటాము అని అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే గవర్నమెంట్ని
ఏమండి కొంచెం మీరు చాలామందికి ఇండస్ట్రీ ఇస్తారు కదా, మా పిల్లలు ఇట్లా అడుగుతున్నారు, మాకు ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తారంటే కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చి చాలా మనకు ఒక పావు ఎకరం అరెకరం ఎక్కడో మూలకు రిజర్వ్డ్ కొన్ని ప్లాట్స్ ఉంటాయి కదా, అవి చూపెట్టారు. అందులో ఓ 25% మా ఊరిలో మా నాన్న సంపాదించిన ప్లాట్ ఉంటే దాన్ని అమ్ముకొని వచ్చి ఆ 25% డబ్బులు కడితే నాకు ప్లాటు అలాట్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ బ్యాంకు లోన్లు నీకు కారు కొనుక్కున్నానంటే బ్యాంకు లోన్లు ఇస్తారు, అపార్ట్మెంట్ కొనుక్కుంటానంటే బ్యాంక్ పోటీపడి ఇస్తారు కదా, నేను అట్టనే ఇస్తారు అనుకున్నా. తీరా ఆ ప్లాట్ తీసుకున్న తర్వాత 4 years క్రాంతి, ఏ బ్యాంకుకు పోయినా కానీ అదేంతో మీకు ఇవ్వమంటారేంటి అని, నేను భారతీయుని కదా, నేను ట్యాక్స్ కట్టట్లేదా, నేను ఈ దేశంలో పౌరుణ్ణి కదా, ఇవ్వలే అంటే ఇంత వివక్షత ఉంటుందనే సంగతి నేను జీవితంలో ఎప్పుడు ఎరిగాను. ఈ టైంలోనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ₹1 కోటి ఇస్తే ఆ ₹1 కోటి తీసుకుపోయి బ్యాంకులో షూరిటీ పెడితే నాకు అప్పుడు ₹1.5 2 కోట్ల బ్యాంకు లోన్ శాంక్షన్ చేసింది. ఇప్పుడు మీ మిషన్లు గిట్ట తీసుకొచ్చి మా పిల్లలు ఇండస్ట్రీ నడుపుకోవటానికి కృషి చేస్తున్నారు. ఇంత సహాయంగా ఆ 4 పైసలు ఉపయోగపడ్డందుకు నేను మనం మంచి నీళ్లు పోస్తేనే కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళం మనం కదా, అలాంటి వాళ్ళకు నాకేమీ ఇబ్బంది లేదు. కొంతమంది అంటే మీలా కష్టపడ్డారు, మీకు వచ్చింది ఓకే ఫైన్, కాకపోతే కొంతమందిని ఇంకొంతమందిని గుర్తించాల్సి ఉండే వాళ్ళని గుర్తించాలి అంతే. ఇప్పుడు మేము చాలామంది పిల్లల్ని ఎమ్మడి పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు అర్ధరాత్రి వరకు కూడా మేము ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం, ఆడపిల్లలు మగపిల్లలు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. ఇచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచినోడు కూడా మళ్ళీ వాడు వెళ్ళిపోయేది. ఆ రాత్రి అన్నం ఉండకపోయేది, ఆ రాత్రి పడుకోవటానికి స్థలం ఉండకపోయేది. ఇలాంటి పిల్లలకు అందరికీ కూడా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ తోటి మాట్లాడి, అయ్యా కొన్ని 100 మంది పిల్లలు ఇట్లా త్యాగం చేయబట్టి తెలంగాణ వచ్చింది, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి అని, నేను పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి నేను అడిగాను. కానీ ఆయన ఏదో తాత్కాలిక ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ అయినా తెలంగాణ కోసం పోరాడిన యోధులందరినీ కూడా ఇప్పటికైనా ఒక కమిటీ వేసి గుర్తించి వాళ్ళందరికీ కూడా ఒక సముచితమైన స్థానం ఇవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మీ జీవిత ఆశయం ఏంది అసలు? ఈ ప్రకృతిని కాపాడటమే నా పని. ఈ ప్రకృతి నా 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 సిరలు మార్క్సిజం. మార్క్సిజం అంటే ఏంటి? ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు, గాలి నీరు వెలుగు వెన్నెల అందరికీ సమానంగా ఇచ్చింది కదా. ఇదే సమానత్వ థియరీని మార్క్స్ చెప్పాడు, అందరూ సమానంగా బతకండి అని చెప్పాడు. కాబట్టి నా సిరలు మార్క్సిజం, నా ధమనులు అంబేద్కరిజము కదా. అంబేద్కర్ వివక్ష లేకుండా జీవించమని చెప్పాడు కదా, అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నాడు. కాబట్టి నేను అంబేద్కర్ మీద అద్భుతమైన పాటలు రాశాను, మార్క్స్ మీద అంబేద్కర్ పాటలు రాశాను. నా హృదయం బౌద్ధరామం. బౌద్ధం ఇవాళ ప్రపంచ శాంతి కోసం బుద్ధిస్టులందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. బుద్ధిస్టులు ఎంత గొప్ప వాళ్ళంటే, వాళ్ళని కొట్టినా తిరిగి కొట్టరు, వాళ్ళని చంపినా తిరిగి చంపరు. తద్వారా బౌద్ధం అంతరించిపోవటానికి ఆయన గురజాడప్పారావు ఒక మాట అంటారు, ఏ రోజైతే ఈ దేశంలో నుంచి బౌద్ధాన్ని వెళ్ళగొట్టడమో ఆ రోజే ఈ దేశం నాశనం అయిపోయిందిరా అని చెప్పాడు. మీరు చైనా ఇంత అభివృద్ధి చెందటానికి కారణం బౌద్ధం, జపాన్ ఇంత అభివృద్ధి చెందటానికి కారణం బౌద్ధం. కాబట్టి ఒక అసమానతలు లేని సమాజాన్ని బుద్ధుడు మనకు అందించాడు. కాబట్టి బౌద్ధారం, నా హృదయం బౌద్ధారము, ప్రకృతే నా పవిత్రాశ్రమం. రైట్, ఫైనల్గా మార్క్సిజం గొప్పదా అంబేద్కరిజం గొప్పదా? అలా ఉండదు. ఇవన్నీ కూడా బౌద్ధం నుంచి వచ్చినవే. నీకు ఈ కన్ను గొప్పదా ఈ కన్ను గొప్పదంటే నాకు 2 కన్నులు గొప్పయే కదా. నువ్వు రాసిన పాటలలో నీకు ఏది గొప్పదంటే అన్న పాటలన్నీ నా బిడ్డలే కదా. కాబట్టి బౌద్ధమే మార్క్సిజం, బౌద్ధమే అంబేద్కరిజం, బౌద్ధమే నేచర్. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జయరాజ్ గారు. అంటే మీరు రావడము, మీ విలువైన టైం మాకు ఇవ్వడము, ఇటువంటి టైంలో మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదరపడ్డది, అయినా కూడా మీరు ఇంకా సమాజానికి ప్రకృతికి ఏదో సేవ చేయాలన్న ఆశతోటి కోరికతో ఉన్నట్లయితే మాకు కనిపిస్తూ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే మీరు ఏది మనస్ఫూర్తిగా కోరుకుంటారో
అది తప్పకుండా నెరవేరాలి, జరగాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జయరాజ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్.